మున్సిపల్ ఎలక్షన్ ఉందిగా, ఎవరు గెలుపుతున్నారు? మన 21 వార్డులో ప్రచారం చేస్తున్నాము. మేము ఇప్పుడు 10 రోజులు అవుతుంది. 21 వార్డులో మన వెంకన్ననే గెలుస్తాడు మన బీఆర్ఎస్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల అవుతుంది, ఒక్క పని కూడా చేయలేదు. కానీ వాళ్ళు ఏమంటారు అని అంటే, రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టి ఏమని అంటుండంటే కేసీఆర్ ను తిడుతుండు, లేకుంటే మన ఇదేదో జాతి పీత అని అంటుండు. మరి రేవంత్ రెడ్డి ఎవరికో మరి చెప్పాలి, ఎందుకంటే కేసీఆర్ జాతి పీతనే. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిండు, ఆయన ప్రాణం పోయేటట్టు ఆయన నిరాహార దీక్ష పెట్టి కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తేనే రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఒకవేళ మన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ తేకపోతే రేవంత్ రెడ్డిని ఎవరుగా అంటుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన కేసీఆర్ సార్ తిట్టుడు మాత్రం తప్పు, అన్ని బూతే తిడతాడు మన రేవంత్ రెడ్డి. ఆయన ఏం హామీలు చేసిండు, ఒక్క హామీ కూడా చేయాలి. 500 సిలిండర్ అన్నారు, అది లేదు. 6 గ్యారంటీ లేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, అది కొట్టుకున్నాడు చేసుడు. కానీ అది కూడా 1000 కోట్ల వ్యవస్థ, అది దెబ్బనే మళ్ళీ జనాల మీదనే పడుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే సిరిసిల్లలో ప్రచారం చేస్తే మా కేసీఆర్ సార్ దేవుడు, కేసీఆర్ సార్ మాకు అన్ని పనులు చేసిరు. అంతకన్నా ముందు మాకు ఇక్కడ సిరిసిల్ల చేనేత వాళ్ళు కూడా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయినరు. కానీ మన సార్ వచ్చిన తర్వాత మాకు ఎంతో అభివృద్ధి అయిందని చెప్పి సిరిసిల్లలో ప్రతి ఒక్కళ్ళు అడిగినా అదే ముచ్చడెప్తారు. వాళ్ళు కూడా మొత్తం బీఆర్ఎస్ నే గెలిపించుకుంటాం, మేము కారు గుర్తుకే ఓటేస్తాము, మేము మళ్ళా మాకు సారే కావాలి, మాకు కేసీఆర్ సారే కావాలి, కేటీఆర్ కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటి ప్రచారంలో అదే చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ మళ్ళీ గెలిపేయండి అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ రేవంత్ రెడ్డి దొంగ మాటలు. ఎందుకంటే ఆయన ఓడిపోతాన్న ఆలోచన కొద్దీ నిన్న మీటింగ్ పెట్టేనే సార్ మీద కేసులు వేసుడు, ఇవేసుడు, అవ్వేసుడు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలే, ఫోన్ టాపింగ్ లేదు, అది ఏ టాపిక్ లేదు, అదంతా తప్పు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, పెండ్లమ్మోలు మాట వింటారా అని ఆయన అనొచ్చా? రేవంత్ రెడ్డి ఒక సీఎం మాట మాట్లాడచ్చా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు సారు, ఎంత అభివృద్ధి చేసిండు. ఇప్పుడు 2000 ఇచ్చిండు, అప్పుడు ఎంత 200 ఉండే, అందరు వలసలకు పోయినరు, భూములన్నీ బీడు ఉండే చేసిండు. మళ్ళీ సార్ ఎంత 5-6 సంవత్సరాలలోనే అభివృద్ధి చేసింది మన కేసీఆర్ సార్. 4 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా టైంలో ఒక మనిషి ముట్టుకోలేరు, దూరం ఉన్నారు. అప్పుడు ఎంత మెడిసిన్ తెప్పించారు, ఎంతమందిని మన కేసీఆర్ సార్ ఎంతమందిని ఆదుకున్నాడు, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి జనాలు కూడా. ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన ఆయన సీఎం అయింది, ఆయన అయితే అని కూడా అనుకోలేడు. అటు మేర గుడ్డి దెబ్బ, ఆయన ఏదో అట్లా గెలిచిండు. ప్రతి ఒక్క ఇంటిని సిరిసిల్లలో మీరు కదిలిండ్రి చేనేతల్లో మన కేసీఆర్ సార్నే గుర్తించుకుంటారు వీళ్ళు. ఎందుకంటే అన్ని అబద్ధాలు. ఇప్పుడు కొంతమంది 10 సంవత్సరాలు పార్టీలా ఉన్నారు, వాళ్ళు పదవులు అనుభవించారు, సంపాదించుకున్నారు. బయటకు వచ్చి ఏమంటారు, కేసీఆర్ సార్ను మళ్ళీ తిడుతురు, కేటీఆర్ సార్ను తిడుతురు. 10 సంవత్సరాలలో ఏం చేయలేదంటే వీళ్ళు పిటిషన్లు కేసు ఎత్తురు కదా సార్ మీద. 10 సంవత్సరాలు 2000 ఎట్లా వేసిండు, మన కేసీఆర్ కిట్ ఎట్లా ఇచ్చిండు, హాస్పిటల్ మంచిగా లేకపోతే వాళ్ళ 13,000 12,000 ఎట్లా ఇచ్చిండు, మళ్ళీ మనకి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి ఎట్లా వేసిండు, ఇవన్నీ వికలాంగులకు 4,000 ఎట్లా వేసిండు, ఇవన్నీ చేసినవి ఉన్నాయి కదా కేసీఆర్ సార్. ఎందుకు కొడగొట్టిరా అని అంటే వీళ్ళందరూ ఒకసారి చూద్దాము ఆయన ఏం చేస్తాడో అన్న ఆలోచన కొద్దీ మేము వేసినాం. కానీ మేము వేసినందుకు మా చెప్తాడు, మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతారు ఇప్పుడు ప్రజలు. రేవంత్ రెడ్డి సీఎం అయితే అని అనుకోలేదు, ఆయనే ఏదో అట్లా వచ్చినప్పుడు పదవి చేయాలి తప్పని అంటలేము. నువ్వు 5 సంవత్సరాలు చేస్తావు, చెయ్యి నువ్వు. కానీ కేసీఆర్ సార్ ఎందుకు తిడతావు? అంతకుముందు ఎన్ని గలీజ్ మాటలు తిట్టిండు. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా సచ్చిరా అని అన్నాడు, మరి వీళ్ళ ఇంట్లో ఎవరన్నా సచ్చిరా? ఒక 2-3 లేడీస్ ఉన్నారు, కేసీఆర్ సార్ బాబు అని అంటాం, ఇప్పుడు అన్న అంటాం. మరి ఏమంటాము, మన తెలంగాణలో అదే కదా. ఇప్పుడు నువ్వు రిపోర్టర్ వచ్చిన ఏమంటావు, అన్న అంటాం, అన్నానే మాట్లాడతాం కదా. మరి దానికి వరుసలు ఎట్లా, నీకు బాబు ఎట్లా అంటే అది కరెక్టేనా? వాళ్ళు మాట్లాడే పద్ధతేనా అది? ఇప్పుడు నన్ను కూడా ఎవరన్నా అక్క అంటారు, అమ్మ అంటారు, రకరకాలు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం అన్న అంటాము అంటే అది మా బాపు అట్లా తప్పన్నట్ట? అదేమన్నా తెలివి ఉందా వాళ్ళకు? అన్ని అవగాహన లేని మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు పదవి చేయని తప్పేం కాదు, ఎవరైనా చేస్తారు, వస్తాయి పోతాయి పదవులు. కానీ కేసీఆర్ సార్ ను తిట్టడం మాత్రము పద్ధతి కాదు రేవంత్ రెడ్డిది. ఎందుకంటే జాతిపీత అంటే తెలంగాణ ఎవరు తెచ్చిరు? మరి ఒక్కైనా పోరాడంటే అంటే 100 మంది పోరాడతాడు రన్నింగ్ లా, కానీ గెలిచేది ఒక్కలే లాస్ట్ కు. అది 100 మంది ఉంటారు. జైల్లో పెట్టడం ఆయన నుంచి కాదు, ఆయన తాత నుంచి కాదు, అదంతా వేస్ట్. జైల్లో ఎట్లా పెడతారు? తెలంగాణ తెచ్చినందుకు జైల్లో పెడతాడా? 2000 చేసినందుకు జైల్లో పెడతాడా? చేనేతలకు మంచిగా వాళ్ళకి ఇంటింటికి పనులు మంచిగా చేసుకొని ఉండాలందుకు జైల్లో పెడతాడా? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు జైల్లో పెడతాడు, రైతు బంధు చేసినందుక, నీళ్లు తెచ్చినందుక, దేనికి జైల్లో పెడతాడు? రేవంత్ ఎంత వాళ్ళ దమ్మెంత జైల్లో పెట్టనీకి? ముట్టుకుంటారా కేసీఆర్ సార్ ను? ముట్టుకుంటే మొత్తం మసి చేస్తారు తెలంగాణ ప్రజలందరూ. ఆయన ఏమో అనుకుంటుడు, నువ్వు పదవి చేస్తే ఇంకా 2 ఏళ్ల కాలం ముందే నువ్వు చేయి చక్కగా, కానీ అట్లా తిట్టుడు మాత్రం సార్ నాది పద్ధతి కాదు అది. ఇప్పుడు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఏం అభివృద్ధి చేసిండు? మొత్తం సిరిసిల్ల ఒకప్పుడు ఎట్లుండే చూడుర్రి, మీకు వీడియోలు ఉంటే మీ దగ్గర. 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత సిరిసిల్ల ఎట్లుందో ఇంటింటికి పోయి మీరే అడుగుర్రి. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అని చెప్పి. మన కేసీఆర్ సారు, మన కేటీఆర్ సారు దేవుడు అని మొక్కుతారు అందరూ.
సార్ ఎంత అభివృద్ధి చేసారు. ఒక్కొక్క దేశాలు చూడు, నీళ్లు లేవు, ఇండ్లు లేవు, బళ్ళు లేవు, ఏం లేవు. మేము చూస్తాం కొన్ని బళ్ళు అప్పుడు ఎట్లుండే స్కూళ్ళు, ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది మన సార్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏదైనా కానీ మన బీఆర్ఎస్ఏ గెలుతుంది. మన ఎందుకంటే వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, చిన్న చిన్న మిస్టేకులు జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు పార్టీలో ఉండి కేటీఆర్ ఏం చేయలే, కేసీఆర్ ఏం చేయలే, 10 ఏళ్ళలో ఏం చేయాలంటే ఇలా కళ్ళు కనబడతలేవా? ఈ 2000 ఎవరు చేసిర్రు, కళ్యాణ లక్ష్మి ఎవరు చేసిర్రు, మరి నీళ్ళు ఎవరు తెచ్చిర్రు, నిధులు ఎవరు తెచ్చిర్రు, ఇవన్నీ ఎవరు చేసిర్రు? మరి వాళ్ళ పేరు అన్న చెప్పండి. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చినాకనే కదా అయిందంతా. వీళ్ళు పదవుల కోసము వీటి కోసం మాట్లాడద్దు. ఏదన్నా ఉంటే న్యాయం ధర్మంగా మాట్లాడాలి. మీరు ఒకవేళ నిజంగానే మీరు కూడా పదవులు చేయాలనుకుంటే మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, 4 విషయాలు మంచి చెప్పాలి. 2 సంవత్సరాలు నాకు సరిపోలే, ఇంకా 10 ఏళ్ళు ఇవ్వండి, అభివృద్ధి 10 ఏళ్ళు లేరు, 10 రోజులు లేడు, భయపడే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు. ఇది ఏమో దొరకలేదు రేవంత్ రెడ్డికి, ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ టాపిక్ తెచ్చిండు. ఫోన్ టాపిక్ లేదు, ఆయన బొంద టాపిక్ లేదు. ఫోన్ టాపిక్ ఎక్కడిది? ఇప్పుడు ఆయన మాట మాట్లాడచ్చు. ఒక ముఖ్యమంత్రి పెళ్ళమ్మోడు మాట్లాడుకున్నది మాట్లాడతారని అనొచ్చు ఆయనే. అదే నా మాట మాట్లాడేది చేస్తాడు. మన కేసీఆర్ సార్ ఒక తెలంగాణ తెచ్చి మన జాతి పీత అంటే కావు కేసీఆర్ సార్ బరాబరి. అది ఎవరు వాళ్ళు అన్నంత మాత్రాన ఏం కాకుండా సారు. ఏదైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖబర్దారు ఉండాలి, ఆలోచించుకోవాలి, శుభ్రంగా మీకు వచ్చిన పదవులు చేసుకోవాలి. ఏదైనా శాతనైతే మనకు ఏదైనా ప్రజలు పనిచేయాలి, శాత కాకుండా వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి, అంతే తప్ప. కానీ కేసీఆర్ తిరిగితే మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు ఊకోరు. ఖబర్దారు ఉండాలి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది? మన బీఆర్ఎస్ గెలుతుంది. చైర్మన్ కూడా ఎన్ని వార్డులు గెలవబోతుంది? మొత్తం మన బీఆర్ఎస్ గెలుతుంది. సిరిసిల్లలో అది 100% మళ్ళీ చైర్మన్ కూడా మన బీఆర్ఎస్ అవుతుంది. మీరు ఇంటింటి కోరు. ఇప్పుడు నేను చెప్పుడు కాదు, మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇంటింటికి మీరు సర్వే చేసుకోరు ఎవరికి వెళ్తారు అనేది మీకే తెలుస్తుంది.